సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పిన తర్వాత కంప్లీట్గా ఈ 2 హత్యలతో లాభపడింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు తప్ప ఇంకెవరూ లేరు. వాస్తవానికి అటు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన మరణించిన తర్వాత అనుకోకుండా దానిపైన కేసు వేయడం, ఆ కేసు ఎట్టిపోయిందో కూడా తెలియదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఏమవుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? అంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు వింటే మాత్రం మనకి ఆయన మాట్లాడిన మాటల్లో లాజిక్ ఉన్నది. లాజిక్ ఉంది కాబట్టే ఆయన చెప్పిన మాటల్ని మనందరం కూడా సమర్థించాల్సిన పరిస్థితి ఉన్నది. అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు? అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ 2 మరణాలకి అంటే తండ్రి బాబాయ్ ఈ 2 మరణాలకి కూడా ఆ మరణాలని అడ్డం పెట్టుకొని బెనిఫిట్ పొందిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన తండ్రి చనిపోయినప్పుడు తండ్రి చనిపోయిన ఆ దురదృష్టకర సంఘటన గురించి ఒక సినిమా తీయించాడు రామ్ గోపాల్ వర్మతోటి. ఈయనేదో ఒక మనోవేదన అనుభవిస్తున్నట్టు, చాలా సాడ్గా ఉన్నట్టు రకరకాలుగా అందులో చూపిస్తారు. నేను ఆ సినిమా చూడలేదు, నేను చూడను కూడా. అదేదో టీజర్లో ఉన్నది చెప్తున్నాను. అజ్మల్ అని అతను హీరో, అతను చాలా మంచి హావభావాలు అక్కడ చూపించాడు. యాక్టర్గా వీ మస్ట్ అప్రిషియేట్ దట్. అజ్మల్ అనుకుంటా, ఐ థింక్. అన్ని ఫీలింగ్స్ ఇచ్చేవాడు. వాళ్ళ నాన్న ఎక్కడ పావురాలగుట్ట, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి పావురాలగుట్ట దగ్గరికి వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చోటికి వెళ్ళాడా? ఇప్పుడు మరణించే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? అటు ఇటుగా దాదాపు 12 సంవత్సరాల పైన. ఇప్పటిదాకా వెళ్ళారు, ఇప్పటిదాకా. అంటే ఎవరైనా సరే, ఏ కొడుకైనా సరే, ఉన్నది కూడా ఒకటే ఒక కొడుకు కదా. తండ్రి హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది? ఆతృత ఉంటుంది కదా, ఎట్లా జరిగింది ఎట్లా అని చెప్పి ఆయన చనిపోయిన ప్లేస్కి వెళ్ళి అవన్నీ చూసుకొని రావాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి. ఖచ్చితంగా చూడాలి. వెళ్ళాడా మరి? ఇప్పటిదాకా వెళ్ళలేదు. అంటే ఈ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? బహుశా ఏం చెప్పడు. ఎందుకు అంటే అతను పచ్చి అవకాశవాది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని ఎటు నుంచి ఎటు చూసినా చిన్నాన్న తీసుకుంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి తర్వాత అంత మంచి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డికి ఏదైనా పని అప్పగిస్తే ఆయన పని చేసి ఆ కాగితాలని మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. వైఎస్ వివేకానంద రెడ్డిని సొంత తమ్ముడుగానే కాకుండా రాజకీయ వారసుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసుకుంటున్నాడు అనేది పులివెందుల్లో ఉమ్మడి కడప జిల్లాలో యునానిమస్గా ప్రజలు మాట్లాడుకునే మాటలు. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం వైఎస్ వివేకానంద రెడ్డికి వెళుతున్నది. దిస్ ఈజ్ బేసిక్ ఫ్యాక్ట్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి అనుకోలే.
రాజశేఖర్ రెడ్డి అప్పటికి ఒక 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో నిత్య అసమ్మతివాదిగా ఉంటూ ప్రతి నిత్యం ఎవడు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ మీద పోరాటం చేసుకుంటూ వాళ్ళని గద్దెదించడానికి ప్రయత్నం చేసుకుంటూ ఎమ్మెల్యేలను కొడగట్టుకుంటూ ముఠా రాజకీయాలు చేసుకుంటూ మర్రి చెన్నారెడ్డి లాంటి ముఖ్యమంత్రిని దించటానికి హైదరాబాద్ పాత బస్తీలో రాయలసీమ రౌడీలతోటి మత కలహాలు రెచ్చగొట్టి ఇన్ని చేసినా అతను ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి అతను ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకం లేదు. అందుకనే ఈయన జోలికి రాలా. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు మళ్ళీ తయారయ్యాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఈ కార్యక్రమాలని గ్రహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నువ్వు వద్దు బెంగళూరు పో, ఇక్కడ రామాక, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నువ్వు హైదరాబాద్ రావద్దా, అప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ కదా, నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావద్దు అని చెప్పి ఆంక్షలు విధించాడు. ఈ విషయాన్ని చాలామంది రాజశేఖర రెడ్డి ఆత్మలందరూ చాలామంది ఇప్పటికే చెప్పారు. అదేం కొత్త విషయం ఏం కాదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో, తండ్రి చనిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళటం, చూడటం, అక్కడ శ్రద్ధాంజలి ఘటించటం, ఇటువంటి కార్యక్రమాలు చేయకపోగా తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల సేకరణ చేయించాడు అనేది ఇప్పటికే చాలామంది చెప్పారు. చాలామంది సాక్ష్యాలు, ఆధారాలు కూడా సమర్పించారు. అంటే తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని అడగటం, సోనియా గాంధీ దాన్ని తిరస్కరించటం, ఇవన్నీ జరిగినాయి. మన కళ్ళ ముందరే జరిగినాయి ఇవన్నీ. అట్లా వారసత్వంగా రాదు నాయనా, ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇందులో ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకోవాల్సి ఉంటుంది ముఖ్యమంత్రిని. అట్లా నీకు మీ నాన్న చచ్చిపోగానే తీసుకొచ్చి నీకు పదవి ఇవ్వటం కుదరదు అని చెప్పిన తర్వాత ఇతను ఓదార్పు యాత్ర పేరుతోటి బయలుదేరితే సోనియా గాంధీ చెప్పింది. సోనియా గాంధీ ఏం చెప్పింది అంటే, పార్టీ ఫ్లాగ్ పెట్టుకొని నువ్వు ఏ యాత్ర అన్నా చెయ్యి, అంతేగాని నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఇటువంటి యాత్రలు చేస్తానంటే కుదరదు, పార్టీ ఒప్పుకోవట్లేదని చెబితే అప్పుడు బయటకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు బయటికి వచ్చి సొంతగా ఒక దుకాణం తెరిచాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పచ్చి అవకాశవాది. ఎప్పటికి ఏ అవసరం వస్తే ఆ అవసరానికి మనుషుల్ని వాడుకునే వ్యక్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి ప్రధాన కారణం అక్కడ సోనియా గాంధీ ఉండటం. ఆ సోనియా గాంధీ దగ్గర కొంత ఒక క్రిస్టియన్ లాబీ కొంత ఉండేది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈయన కూడా ఆ క్రిస్టియన్ లాబీలో ఉండేవాడు కాబట్టి ముఖ్యమంత్రి కాగలిగాడు. అటువంటి దీంట్లో వచ్చి దీని నుంచి రాజకీయ వారసత్వాన్ని నుంచి వచ్చిన వ్యక్తి సోనియా గాంధీని విభేదించిన పులి, టైగరు, ఏవో రకరకాలుగా బిరుదులు పెట్టించుకొని చెప్పుకున్నాడు. సోనియా గాంధీని ఎదిరించాను, సోనియా గాంధీని ఎదిరించాను అని చెప్పుకునే ఈ వ్యక్తి నీకు కాంగ్రెస్ పార్టీలో అయితే ముఖ్యమంత్రి కాలేకపోయాడుగా, కాడుగా, అవకాశం లేదు. సోనియా గాంధీనే కాదు, సోనియా గాంధీ చాలా స్టబర్న్గా ఉన్నారు. ఎందుకంటే ఆమె చాలా క్లియర్గా చెప్పింది, ఈ గూండాలు, ఈ అవినీతి పరులని నేను ముఖ్యమంత్రిని చెయ్యను
అని సోనియా గాంధీ చాలా క్లియర్ కట్గా చెప్పింది. అదే మాటని రాహుల్ గాంధీ కూడా కంటిన్యూ చేశారు. ఇప్పటికీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నన్ను బీజేపీ తంతుంది, నేను కాంగ్రెస్లో చేరతాను అన్నా కానీ తంతే తన్నించుకోగాని నువ్వు కాంగ్రెస్ పార్టీలో రావటానికి వీల్లేదు అని చెబుతున్న మొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. అందుకనే చాలామంది చాలా పేపర్లలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి దగ్గర కావాలని చూస్తున్నాడు అని కొంతమంది వార్తలు రాస్తే నాకైతే నవ్వు వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని రానివాడు, వరండాల్లో కూడా రానివాడు. ఎందుకు అంటే ఒకసారి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది రాహుల్ గాంధీ. వెళ్ళాల్సి వస్తే రాహుల్జీ బెంగళూరు వెళ్తున్నారు కదా, ఒకసారి మా అబ్బాయి ఇల్లు ఉంది, ఒకసారి పోయిరండి అంటే ఆయనకి తెలియదు కదా. ఓకే అన్నాడు. ఓకే అంటే హెలిప్యాడ్లో దిగింది హెలికాప్టర్. అక్కడి నుంచి హెలిప్యాడ్లో దిగితే కార్ ఏది, మనం ఆయన ఎవరో రాజశేఖర రెడ్డి కొడుకు ఇంటికి వెళ్ళాలి కదా అన్నట్ట. అంటే సార్ మీరు దిగింది రాజశేఖర రెడ్డి కొడుకు ఇంట్లోనే, ఆయన ఇంట్లోనే హెలిప్యాడ్ ఉంది అని చెప్పారు. చెప్తే షాక్ తిన్నాడు రాహుల్ గాంధీ. ఇదేంటి ఇంట్లో హెలిప్యాడ్ పెట్టుకుంటాడా, వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఆ రోజున చూసి ఇంకా అప్పుడు ఆ రోజున డిసైడ్ అయిపోయాడు రాహుల్ గాంధీ, ఇంత అవినీతి పరుణ్ణి మనం భరించకూడదు, ఈ దేశానికి ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు, ఇటువంటి మన దేశం ఇంత పెద్ద దేశంలో ఇటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకొని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని అసలు ఇంకా స్పేర్ చేయలేదు అనమాట. అంటే మీకు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలియదు కదా. ఈ పెద్ద టైగరు పులి టైగరు కాదు. సోనియా గాంధీ అసహించుకున్నది, రాహుల్ గాంధీ అసహించుకున్న నాయకుడు ఇతను. వాళ్ళు సోనియా గాంధీ ఇంకొకసారి అంతకు ముందర కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, సారీ మేడం నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, మీరు ఏమనుకోమగండి, ఎందుకంటే కొన్ని విషయాలు నన్ను ఎక్కడ కెలకూడదో అక్కడికి వెళ్ళాడు జగన్, అందుకని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు రాజశేఖర్ రెడ్డి వెళ్ళి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆ రోజుల్లో, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటే మహానుభావుడు పివి నరసింహారావు ఆయన ఏమన్నాడంటే, రాజశేఖర్ నీకు ఇంకా చాలా టైం ఉన్నది, నువ్వు అప్పుడే ముఖ్యమంత్రివి కాకూడదు, నువ్వు ముందర నీ ఫ్యాక్షన్ మెంటాలిటీ అవన్నీ వదులుకొని రాపో, అప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు మహానుభావుడు పివి నరసింహారావు. చేయలేదు. చెయ్యకుండా అప్పటి వరకు ఏంటంటే ఎమ్మెల్యేలనే ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేది ఒక పాలసీ పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. దాన్ని సడలించి మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశాడు పివి నరసింహారావు తప్ప ఈ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేయలే. ఆ తర్వాత ఆయనే చెప్పాడు, రాజశేఖర రెడ్డి చెప్పాడు, నేను కోపం అనే నరాన్ని తగ్గొట్టుకున్నాను, ఆ తర్వాతే నేను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పాడు. అంటే పివి నరసింహారావు ఆ రోజున ఇచ్చిన సలహాని రాజశేఖర రెడ్డి పాటించటం వల్ల ఆ కోపం అనే నరాన్ని, అంటే ఫ్యాక్షనిస్ట్ అనే నరాన్ని తెంచుకోవటం వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా పివి నరసింహారావు లాంటి మహానుభావుడు ఎవడన్నా ఉంటే చాలా మంచి సలహాలు చెప్పుండేవాడు. అంటే ఇతనికి వినడు కానీ అది వేరే విషయం. పివి నరసింహారావు గారు లేరు కాబట్టి నేను ఒక సలహా చెప్తున్నా, కొంచెం పద్ధతిగా ఆలోచించు, సిస్టమేటిక్గా ఉండు, రాజకీయమే జీవితం కాదు, నీ జీవితాన్ని నువ్వు బతుకుతున్న బతుకుని ప్రజలు అసహించుకుంటున్నారు,
ఈ ఒక్కటి గుర్తించు అని చెప్పి నేను అతని వయసులో అతనికన్నా పెద్దవాడిగా జర్నలిస్టుగా అతనికి ఏమీ సంబంధం లేదు, కానీ ఒక జర్నలిస్టుగా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా, నీ గురించి అసహించుకుంటున్నారు ప్రజలు, నీ గురించి చాలా చండాలంగా నీచంగా చెప్పుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైతే మావిగన్నని పెట్టి అంత ముందర కూడా చెప్పుకున్నారు, నువ్వు ఇటువంటి నీచమైన రాజకీయాలు చేసి నువ్వు ప్రజల మనసుని గెలుచుకోలేవు. కనీసం ఈ తుచ్చమైన రాజకీయాలు మానేస్తే నీ కనీసం నీకు నీ మళ్ళీ మీరు అంటే మళ్ళీ పార్టీలో గౌరవప్రదమైన వ్యక్తులు ఎవరున్నారో అని అడుగుతారు. అందుకని నేను అది చెప్పట్లేదు. నీ ప్రవర్తన మార్చుకో జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.